ఒక స్ట్రీట్ ఫుడ్ చెఫ్ ఇంకా ఫేమస్ అయిన స్టార్ హోటల్ చెఫ్ వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి ఇంటర్నేషనల్ కుకింగ్ కాంపిటీషన్లో పాలు పంచుకుని బెస్ట్ కుక్ అన్న టైటిల్ని గెలవాలనుకుంటారు. వీళ్ళిద్దరిలో ఎవరో కాంపిటీషన్ విన్ చేశారు అనేది 2017లో వచ్చిన కుక్ అప్ ఎ స్టార్మ్ అనే మూవీ. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.4/10. కుక్ అప్ ఎ స్టార్మ్ తెలుగులో డబ్ చేయలేదు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో మూవీ చూడాలనుకుంటే మూవీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఈ సినిమా రెండు టాలెంటెడ్ అయిన చెఫ్స్ గురించి. ఒకరు స్కై, ఇతను ఒక సదర్న్ స్టైల్ స్ట్రీట్ ఫుడ్ చెఫ్. స్కై చిన్నప్పుడు ఒకసారి ఆనియన్ కట్ చేస్తున్నప్పుడు తెలియక చేయి కోసుకుంటాడు. అది చూసిన స్కై నాన్న నువ్వు ఖచ్చితంగా ఒక చెఫ్ కాలేవని తిడతాడు. వంట చేయడానికి నాలుక మాత్రం ఉంటే సరిపోదు, కళ్ళు ముక్కు మనసు కావాలి. ఒక మంచి చెఫ్ అవ్వడం అంత సులువు కాదు. బయట ఎవరికి నువ్వు నా కొడుకు అని చెప్పే కని తిట్టాడు. నేను చూడ్డానికి నాకు అవమానంగా ఉంది అన్నాడు. స్కైని అతని ఫ్రెండ్ 7 దగ్గర వదిలేసి పెద్ద చెఫ్ అవ్వాలన్న తన కళని నెరవేర్చుకోవడం కోసం వెళ్ళిపోయాడు. ఆ తరువాత స్కై అంకుల్ 7 దగ్గరే పెరిగాడు. 7 రెస్టారెంట్లోనే ఇప్పుడు చెఫ్గా పనిచేస్తున్నాడు. ఇతని పేరు పాల్. ఇతను ఫ్రాన్స్లో పనిచేసే 3 స్టార్ మిషెలిన్ చెఫ్. పాల్ పనిచేస్తున్న కంపెనీ అతని టాలెంట్ని గుర్తించారు. అతనికి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెఫ్గా అపాయింట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ పాల్ అతని జాబ్ని రిజైన్ చేసేస్తాడు. ఇప్పుడు ఫ్రాన్స్లో చాలా 3 స్టార్ మిషెలిన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడుంటే నేను 10 మందిలో ఒక్కడిగా మిగిలిపోతా. నా డ్రీమ్ అది కాదు. కాబట్టి చైనాకి తిరిగి వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ మయోతో సొంత రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నా అని చెప్పి మయోని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత పాల్ చెప్పినట్టే చైనాకి వెళ్ళాడు. ఒకరోజు ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఓ వ్యాపారి దగ్గర పెద్ద గ్రోపర్ ఫిష్ ఉందని అడిగాడు. ఆ షాప్ ఓనర్ లేదని చెప్పేస్తాడు. అప్పుడు స్కై అక్కడికి వచ్చి అదే గ్రోపర్ ఫిష్ని అడిగాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ వెంటనే ఆ చేపను తీసిచ్చాడు. అది చూసిన పాల్ నేనే ఇక్కడికి ఫస్ట్ వచ్చా, నేను అడిగినప్పుడు ఆ ఫిష్ లేదని చెప్పారు, ఇప్పుడు ఇతను అడగగానే తీసిస్తున్నారు అని అడిగాడు. ఈ ఏరియాలోని స్కైయే మంచి చెఫ్, అతనికి కాకుండా ఈ ఫిష్ని వేరే ఎవరికైనా ఇస్తే అది వేస్ట్ అయిపోతుందని ఆ షాప్ కీపర్ చెప్పాడు. అది విన్న పాల్ స్కై దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా ఫేమస్ అయిన చెఫ్ అంట కదా, ఈ ఫిష్ని ఎలా వండుతావు అని అడిగాడు. దానికి స్కై ఏం చెప్పాడంటే ఈ చేప సెంటర్ పీస్ని టోఫు సీజనింగ్స్తో మ్యారినేట్ చేసి ఫుల్ ఫ్లేమ్లో కుక్ చేస్తా అన్నాడు. అది విన్న పాల్ బ్లడ్ ఆరెంజ్, ఫెనల్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్ అన్నిటినీ బేకింగ్ పేపర్లో పెట్టి వైట్ వైన్తో దాన్ని రోస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పాడు. వీళ్ళు మాట్లాడడం విన్న షాప్ కీపర్ మీరిద్దరూ మంచి చెఫ్సే, కొట్టుకోకండి అని చెప్పి ఆ చేపను కట్ చేసి ఇద్దరికి సగం సగం ఇస్తాడు. స్కై పనిచేసే 7 రెస్టారెంట్కి ఎదురుగా స్టెల్లార్ అనే కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. ఆ రెస్టారెంట్ వేరే ఎవరిదో కాదు, పాల్ది. అతనే అక్కడ హెడ్ చెఫ్. కొత్త రెస్టారెంట్ ఓపెన్ అవ్వడం వల్ల 7 రెస్టారెంట్కి కస్టమర్స్ ఎవరూ రారు. అందుకోసం అక్కడ పనిచేసే వాళ్ళంతా రోడ్ మీదకి వచ్చి వాళ్ళ రెస్టారెంట్లో ఆఫర్ నడుస్తుందని కస్టమర్స్ని పిలుస్తారు. అది చూసిన స్టెల్లార్ రెస్టారెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళకి మధ్య గొడవ వచ్చింది. 2 గ్రూపులు వాళ్ళ చెఫే గొప్ప అని ఆర్గ్యూ చేస్తారు. ఆఖరికి ఎవరు మంచి చెఫో తెలుసుకోవడానికి స్కైకి పాల్కి మధ్య ఒక పోటీ పెట్టారు. టేబుల్ మీద ఒక పెద్ద ఫిష్ ఉంటుంది. పాల్ దాన్ని కట్ చేసి ఒక చిన్న ముళ్ళను కూడా వదలకుండా బాగా క్లీన్ చేసి దాన్ని స్కైకి ఇస్తాడు. స్కై ఫాస్ట్గా దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ముందున్న ఐస్ క్యూబ్స్ మీద వేస్తాడు. ఆ పీసెస్ అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఇద్దరు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. అప్పుడు ఆ ఏరియా చైర్మన్ మీరిద్దరూ చాలా టాలెంటెడ్, అది మాత్రం కాదు ఇద్దరు ఇంటర్నేషనల్ చెఫ్ ఛాలెంజ్ కాంపిటీషన్లో పాలు పంచుకోబోతున్నారు. ఒకవేళ పాల్ అందులో గెలిస్తే ఈ ఏరియాలో ఉన్న పాత బిల్డింగ్స్ని కూల్చి స్టార్ రెస్టారెంట్స్ కట్టి ఏరియాని డెవలప్ చేద్దాం. అలానే స్కై గెలిస్తే ఇక్కడున్న ట్రెడిషనల్ అయిన పాత బిల్డింగ్స్ రెస్టారెంట్స్ అన్నీ అలానే ఉంటాయి అని చెప్పారు. మీరిద్దరూ కాంపిటీషన్లో బాగా పర్ఫామ్ చేయాలి, ఎవరు గెలిచినా మన ఏరియాకే మంచిది అని చెప్పాడు. ఆ రోజు రాత్రి స్కై అతని చైల్డ్హుడ్ ఫ్రెండ్ ధన్మయ్తో మాట్లాడుతుంటాడు. ధన్మయ్ స్కైతో పాటు 7 రెస్టారెంట్లోనే పనిచేస్తుంది. వీళ్ళ రెస్టారెంట్కి వచ్చే కస్టమర్స్ తగ్గిపోతున్నారని బాధపడింది. మన రెస్టారెంట్ ఫుడ్ నచ్చిన వాళ్ళకి స్టెల్లార్ ఫుడ్ నచ్చదు, అలాగే వాళ్ళ ఫుడ్ నచ్చిన వాళ్ళకి మన రెస్టారెంట్ ఫుడ్ నచ్చదు. ఈ ఏరియాలో 7 రెస్టారెంట్ చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడున్న వాళ్ళందరికీ ఇదొక క్యాంటీన్ లాగా. కొత్తగా స్టెల్లార్ వచ్చిందని మనం వాళ్ళలా మన మెనూ మార్చేస్తే ప్రజలకు అది నచ్చదు. మన గోల్ ఒక్కటే, అది ప్రజలకి నచ్చినట్టు వండడం అని స్కై చెప్పాడు. అంతా సరైపోతుందని స్కై ధన్మయ్కి ధైర్యం చెప్పాడు. నెక్స్ట్ డే స్కై చేపలు కొనడం కోసం ఫిష్ మార్కెట్కి వెళ్ళాడు. కానీ అతని కన్నా ముందు స్టెల్లార్ రెస్టారెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చేపల్ని డబుల్ ప్రైస్కి కొనుక్కున్నారని షాప్ కీపర్ చెప్పేస్తాడు. 7 రెస్టారెంట్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రెస్టారెంట్ బిల్డింగ్కి ముందు ఎక్స్ట్రా టేబుల్స్, చైర్ వేస్తారు. కానీ స్టెల్లార్ రెస్టారెంట్
కస్టమర్స్ వాళ్ళ కార్ని అక్కడ పార్క్ చేస్తుంటారు. అది చూసిన 7 రెస్టారెంట్ ఎంప్లాయీ ఒక అతనికి కోపం వచ్చి స్టెల్లార్ రెస్టారెంట్కి వెళ్ళి దెబ్బలాడాడు. మయో అతని దగ్గర కస్టమర్స్ భోజనం చేశాక కార్ తీసుకు వెళ్ళిపోతారని చెప్పింది. అప్పుడు ధన్మయ్ అక్కడికి వచ్చి అతన్ని కన్విన్స్ చేసింది. ఆ టైంలోనే చెఫ్ ప్లీజ్ షో రిజల్ట్స్ వస్తాయి. పబ్లిక్ కోర్ట్ని బేస్ చేసి చూస్తే స్టెల్లార్ రెస్టారెంట్ 7 రెస్టారెంట్తో పోటీ పడాలి. ఇందులో గెలిచే వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ చెఫ్ కాంపిటీషన్లో పాలు పంచుకోవచ్చు. అందులో గెలిచాక ఫైనల్స్లో గాడ్ ఆఫ్ కుక్కరీని ఎదిరించి పార్టిసిపేట్ చేయాలి. గాడ్ ఆఫ్ కుక్కరీ అనేది ఈ ఇంటర్నేషనల్ చెఫ్ కాంపిటీషన్లో గెలిచే వాళ్ళకి ఇచ్చే టైటిల్. ఇప్పటి గాడ్ ఆఫ్ కుక్కరీ పేరు మౌంటైన్ కో. అతనే లాస్ట్ 2 ఇయర్స్గా ఆ కాంపిటీషన్ని విన్ చేస్తున్నాడు. మౌంటైన్ కో వేరే ఎవరో కాదు, స్కై నానా. ఒక ఇంటర్వ్యూలో మౌంటైన్ కో దగ్గర మీరు వచ్చిన అదే చోటు నుంచే స్కై అనే టాలెంటెడ్ చెఫ్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు. అతని సర్నేమ్ కూడా కోనే. స్కై మీ కొడుకా అని అతని దగ్గర అడిగారు. దానికి నా సర్నేమ్ ఉన్న వాళ్ళంతా నా కొడుకైపోలేరు అని చెప్పి మౌంటైన్ కో ఆ ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్ళిపోతాడు. మయో స్కై ఇంకా ధన్మయ్ని స్టెల్లార్ రెస్టారెంట్కి ఇన్వైట్ చేసింది. కాబట్టి స్కై ధన్మయ్తో పాటు ఆ రోజు నైట్ స్టెల్లార్ వెళ్ళాడు. ముందు అపిటైజర్ అని చెప్పి ఒక ఫ్రైడ్ ఎగ్ని తీసుకొచ్చి పెడతారు. అది టేస్ట్ చేశాక స్కై షాక్ అయిపోతాడు. అందులో మ్యాంగో, కోకోనట్ వాటర్, వైన్ టేస్ట్ వచ్చింది. తరువాత ఫ్లవర్ పాట్లా ఏదో తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. మయో అందులో హాట్ వాటర్ వంపాక అందులో ఉన్న మష్రూమ్స్ మొలుస్తాయి. మయో వాళ్ళిద్దరిని చూసి ఇవన్నీ తినొచ్చు అని చెప్పింది. స్కైకి ఇదంతా చూసాక చాలా కోపం వస్తుంది. పాల్ దగ్గరికి వెళ్ళి నేను బోన్ చేయడానికి వచ్చా, నువ్వు చేసే ట్రిక్స్ని చూడడానికి రాలేదని తిడతాడు. పాల్ అక్కడున్న వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పి ఒక స్ట్రీక్ తీసి ఇది నువ్వెలా వండుతావు అని స్కై దగ్గర అడిగాడు. పాల్ అడిగిన వెంటనే ట్రెడిషనల్ చైనీస్ మెథడ్లో స్కై ఆ స్ట్రీక్ని కుక్ చేస్తాడు. అతని తరువాత పాల్ ఆ స్ట్రీక్ని మోడర్న్ ఎక్విప్మెంట్స్ యూస్ చేసి వేగంగా వండేస్తాడు. టెక్నాలజీని యూస్ చేయడం వల్ల దానిలో వైన్ స్మెల్ ఇంకా ఫ్లేవర్స్ రావడం చూసి స్కై సర్ప్రైజ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మౌంటైన్ కో అతని ఫ్రెండ్ 7ని కలుస్తారు. అప్పుడు 7 స్కైకి ఫోన్ చేసి అక్కడికి రమ్మన్నాడు. స్కై మౌంటైన్ కోని అక్కడ చూసి కోప్పడతాడు. ఇంటర్వ్యూలో నేను మీ కొడుకే కాదని చెప్పారు కదా, ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి మౌంటైన్ కో నేను నీ మంచి కోసమే అలా చెప్పాను. ఒకవేళ నువ్వు నా కొడుకని చెప్పుంటే నీ మీద అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుంటాయి, అప్పుడు నీకే స్ట్రెస్ ఎక్కువై ఉండేది అన్నాడు. మీరు నా తండ్రి కాదు, అంకుల్ 7 నా నాన్న. అతనే నన్ను పెంచారు. లైఫ్లో గెలవడానికి అన్ని రిలేషన్స్ని వదులుకోక్కర్లేదు, నేను మీకు అది నిరూపిస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెఫ్ ప్లీజ్ షో స్టార్ట్ అయింది. టీవీలో ఆ షోని లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఆ కాంపిటీషన్లో స్కై ఇంగ్ యాంగ్ బేకర్ డక్ కుక్ చేస్తాడు. అదొక చైనీస్ ట్రెడిషనల్ డిష్. అదే టైంలో పాల్ ఒక ఫ్రెంచ్ డిష్ని కుక్ చేస్తాడు. స్కై చేసే ఆ డక్ డిష్ని వండే ప్రాసెస్ చాలా పెద్దది. అదే టైంలో పాల్ చాలా నిదానంగా టెక్నాలజీని యూస్ చేసి అతని డిష్ని కంప్లీట్ చేసేస్తాడు. పాల్ అతని డిష్ని ఇచ్చిన టైం కన్నా ముందు కంప్లీట్ చేసేస్తాడు. కానీ స్కై అతని డిష్ని ఆఖరి నిమిషం దాకా కుక్ చేస్తాడు. వీళ్ళకి 1.5 గంట టైం ఇచ్చుంటారు, కానీ స్కై ఆ ఆఖరి ఫ్యూ సెకండ్స్లోనే ఆ డక్ డిష్ని పూర్తి చేశాడు. జడ్జెస్ వీళ్ళ ఫుడ్ని టేస్ట్ చేసి మార్క్స్ ఇస్తారు. ఇద్దరికి 37 పాయింట్స్ దొరికాయి. స్కోర్ డ్రా అయిపోయింది. ఆ కాంపిటీషన్ రూల్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మెయిన్ జడ్జ్ విన్నర్ని సెలెక్ట్ చేయొచ్చు. అతనికి ఆ అథారిటీ ఉంటుంది. కాబట్టి మెయిన్ జడ్జ్ స్టేజ్ మీదకి వచ్చాడు. స్కై, పాల్ ఇద్దరి డిషెస్ ఉన్న సూపర్. అందులోనూ స్కై ఒక ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్ కుక్ రేంజ్లో వండాడు. కానీ కుకింగ్ ఒక కళ. అది ఫుడ్ని వండడం మాత్రం కాదు, దాన్ని ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, దాని కలర్, టెక్స్చర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రెజెంటేషన్ అనే ఒకే ఒక పాయింట్ మీద పాల్ గెలిచాడని అనౌన్స్ చేస్తారు. స్కై చాలా అప్సెట్ అయిపోతాడు. ఆ కాంపిటీషన్ని లైవ్లో చూస్తున్న అతని నాన్న కూడా చాలా అప్సెట్ అవుతాడు. స్కైకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు అంకుల్ 7 దగ్గరికి వెళ్ళి నాకు పెద్ద చెఫ్ అవ్వాలి, మీరు నాకు వంట నేర్పించండి. ఒకవేళ నాకు కుకింగ్ వచ్చుంటే నాన్న నన్ను వదిలేసి వెళ్ళుండ్రు కదా. నాకు కుకింగ్ రాదు కాబట్టే నన్ను అవమానంగా చూసి వదిలేసి వెళ్ళిపోయాడు అని అంకుల్ 7 దగ్గర చెప్తాడు. ఆ తరువాత ఇన్ని సంవత్సరాలు స్కై అంకుల్ 7 దగ్గర కష్టపడి వంట నేర్చుకున్నాడు. ఆ కాంపిటీషన్ అయ్యి 2 రోజులైపోయింది, కానీ స్కై ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అంకుల్ 7 అతన్ని వెతికి ఇంటికి తీసుకొస్తాడు. ఇంకోవైపు పాల్ని అతని బాస్ పిలిచి మాట్లాడతాడు. కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ మెకాలో జరగబోతుంది, దానికి మా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందని చెప్పాడు. అక్కడున్న మేనేజర్ మయోని కాంపిటీషన్కి పంపించబోతున్నామని చెప్పాడు. నెక్స్ట్ లెవెల్లో ఒక టీంలో 2 పార్టిసిపేట్ చేయొచ్చు. అది విన్న పాల్ నేను మయో ఇద్దరం ఆ కాంపిటీషన్లో పాలు పంచుకుంటామన్నాడు.
నువ్వు వెళ్ళట్లేదు, మయో మాత్రమే నెక్స్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయబోతుందని మేనేజర్ చెప్పాడు. మయోకి హెడ్ చెఫ్ అయ్యే అంత ఎక్స్పీరియన్స్ లేదని పాల్ చెప్తాడు. వీళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి మయో 2 సూప్ బౌల్స్ ని తీసుకొచ్చింది. ఈ రెండిట్లో ఒకదానిలో మాత్రం ఉప్పు ఎక్కువగా ఉంది, అదేదో చెప్పమనింది. పాల్ కొన్ని ఫ్లేవర్స్ ని టేస్ట్ చేయలేడు, అతనికి సెన్స్ ఆఫ్ టేస్ట్ లేదు, అందులోనూ సాల్ట్ టేస్టే అతనికి తెలియదు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న నిన్ను మా హోటల్ని రిప్రజెంట్ చేయడానికి కాంపిటీషన్కి ఎలా పంపించగలం అని మేనేజర్ అడుగుతాడు. మయో పాల్ దగ్గర నుంచి అతని రెసిపీ బుక్ని దొంగతనం చేసింది. నీ రెసిపీ బుక్లో అన్నీ క్లియర్గా ఉంది, అది చూసి ఎవరైనా వంట చేయొచ్చు అని చెప్పి ఆ బుక్ని తీసుకుంటారు. అతని బాస్ ఏం చెప్తాడంటే, నాకు మయో అంటే చాలా ఇష్టం, ఇప్పుడు తను నా గర్ల్ ఫ్రెండ్ అన్నాడు. నిన్ను లవ్ చేయడం వల్ల నేను నీతో ఉండలేదు, నాకు గాడ్ ఆఫ్ కుక్కరీ అవ్వాలన్నదే డ్రీమ్. ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని మయో పాల్ దగ్గర చెప్పింది. మోసపోయానని వెక్స్ అయ్యి పాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిన పాల్ ఒక చోట్లో గాడ్ ఆఫ్ కుక్కరీ పోస్టర్స్ ని చూస్తూ బాధలో డ్రింక్ చేస్తుంటాడు. అప్పుడు అటువైపు వెళ్తున్న స్కై పాల్ ని చూసి అతని దగ్గరికి వస్తాడు. పాల్ ని చూసి, నువ్వు గెలిచినా నాకన్నా చాలా బాధపడుతున్నావు అని అడిగాడు. పాల్ స్కైకి ఆ పోస్టర్ చూపించి, ఆయనే నా ఐడల్, ఎప్పటికైనా అతనిలా అవ్వాలనుకున్నా అని చెప్పాడు. అది విన్న స్కై, అతను నీకు ఐడల్, కానీ అతను నాకు నాన్న, నేనెప్పుడూ అతనిలా అవ్వాలనుకోలేదని చెప్పాడు. ఎందుకంటే అతను చాలా సెల్ఫిష్, నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు అంకుల్ 7 దగ్గర నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, సక్సెస్ అవ్వడానికి అతనిలా సెల్ఫిష్గా ఉండక్కర్లేదని ప్రూవ్ చేయాలనుకున్నా అని స్కై చెప్తాడు. వీళ్ళిద్దరూ కొంచెంసేపు మాట్లాడాక బియర్ బాటిల్ని పోస్టర్ మీదకు విసిరి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని తీర్చుకుంటారు. అలాగే ఇద్దరికి మధ్య ఒక బాండ్ క్రియేట్ అయింది. స్కై, పాల్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకోవైపు స్టెల్లార్ గ్రూప్ 7 రెస్టారెంట్ని వాళ్ళకి అమ్మేయమని అంకుల్ 7ని ఫోర్స్ చేస్తున్నారు. అప్పుడు స్కై పాల్తో అక్కడికి వచ్చి వాళ్ళ 7 రెస్టారెంట్ని అమ్మమని చెప్పాడు. పాల్ ఆ మేనేజర్ని చూసి, కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి గెలిచింది నేను, స్టెల్లార్ గ్రూప్ కాదు, సో నెక్స్ట్ లెవెల్కి ఎవరిని తీసుకువెళ్లాలన్నది నా ఇష్టం, నేను స్కైతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నా అని చెప్పాడు. ఆ మేనేజర్ పాల్ కెరియర్ని ఆపేస్తానని బెదిరిస్తాడు. అది విన్న పాల్ అతని తలతో ముక్కు నుంచి రక్తం వచ్చేటట్టు అతన్ని గుద్దుతాడు. స్కై వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటకు పంపించేస్తాడు. 7 పాల్ దగ్గర, నువ్వు చెప్పింది నిజమేనా, స్కైని నీతో కాంపిటీషన్కి తీసుకువెళ్తున్నావా, ఎందుకో ఇంకోసారి సరిగ్గా ఆలోచించుకోమంటాడు. పాల్ అవునని కాన్ఫిడెంట్గా చెప్పాడు. వీళ్ళిద్దరూ కలవడం చూసి ఆ ఏరియా ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. పాల్, స్కై ఇద్దరూ కలిసి కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు స్కై పాల్కి చైనీస్ కుకింగ్ నేర్పిస్తాడు, ట్రెడిషనల్ మెథడ్స్ గురించి చెప్పాడు. అలాగే పాల్ అతనికి తెలిసిన మోడర్న్ ఎక్విప్మెంట్స్ గురించి స్కైకి నేర్పించాడు. పాల్కి సెన్స్ ఆఫ్ టేస్ట్ లేదు కాబట్టి స్మెల్తో అదేం ఫ్లేవరో కనిపెట్టే ట్రిక్స్ని అంకుల్ 7 నేర్పిస్తాడు. కుక్ చేసిన ఫుడ్ని ఎలా డెకరేట్ చేసి ప్రెజెంట్ చేయాలని పాల్ స్కైకి చెప్తాడు. వీళ్ళిద్దరికి మధ్య కోఆర్డినేషన్ పెరిగింది. అలాగే నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ కూడా స్టార్ట్ అయింది. అందులో 5 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక జాపనీస్ టీం, ఫ్రెంచ్ టీం, ఇండియన్ టీం, మయో ఇంకా పాల్ ఇంకా స్కై పాలు పంచుకుంటున్నారు. టైం స్టార్ట్ అవ్వగానే అందరూ వాళ్ళ డిష్ని మొదలు పెడతారు. ఒక్కొక్క టీం డిఫరెంట్ అయిన డిషెస్ని కుక్ చేస్తారు. టైం అయిపోయాక జడ్జెస్ అందరి డిషెస్ని టేస్ట్ చేసి పాల్ ఇంకా స్కైని విన్నర్స్గా డిక్లేర్ చేస్తారు. ట్రెడిషనల్ టోఫులో టెక్నాలజీని యూస్ చేసి డెకరేషన్ ఇంకా టేస్ట్తో జడ్జెస్ని ఇంప్రెస్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ అంటే ఫైనల్స్లో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరే పార్టిసిపేట్ చేయాలి, అదే రూల్. స్కై పాల్ దగ్గర నెక్స్ట్ లెవెల్లో ఏం డిష్ చేయాలో ఆలోచించు, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. దానికి పాల్, సెన్స్ ఆఫ్ టేస్ట్ లేకుండా నేను ఇంత దూరం వచ్చిందే పెద్ద విషయం, ఆ స్టేజ్లో నిలబడ్డమే నాకు గెలిచినట్టు, నెక్స్ట్ లెవెల్లో నువ్వు పార్టిసిపేట్ చేయి, ఆ గాడ్ ఆఫ్ కుక్కరీని ఓడించు, అది నీకు పర్సనలీ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు అని చెప్పాడు. ఆ తరువాత ఫైనల్ స్టార్ట్ అయిపోయింది. జడ్జెస్ వీళ్ళకి ఒకే రూల్నే పెట్టారు, వాళ్ళకి 1 hour టైం. ఆ టైంలోపు ఏదైనా కుక్ చేయొచ్చు, వీళ్ళకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. టైం మొదలవ్వగానే మౌంటైన్కో అతని డిష్ని వండడం మొదలు పెడతాడు. చాలా ఫాస్ట్గా కుక్ చేస్తుంటాడు. కానీ ఇంకోవైపు స్కై ఏం చేయకుండా నిలబడుంటాడు. కళ్ళు మూసుకుని చిన్నప్పటి నుంచి అతనికి హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అందరినీ గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు మౌంటైన్కో గ్లాస్డ్ నీళ్ళు తీసుకొచ్చి స్కై మొహం మీద విసిరాడు. అక్కడున్న జడ్జెస్, ఆడియన్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇదొక కాంపిటీషన్, నువ్వు ఇందులో పాలు పంచుకోవడానికి వచ్చావు, నిద్రపోవడానికి కాదని చెప్పి అతని ప్లేస్కి వెళ్ళిపోయాడు. తర్వాత స్కై కూడా వండడం మొదలు పెట్టాడు. టైం పూర్తయిపోయింది. ఫస్ట్ జడ్జెస్ దగ్గర మౌంటైన్కో డిష్ని సర్వ్ చేస్తారు. మౌంటైన్కో వేరే లెవెల్లో ఒక డిష్ని కుక్ చేశారు. జడ్జెస్ దాన్ని టేస్ట్ చేసి అందులో చాలా ఫ్లేవర్స్ వస్తున్నాయని చెప్పి మౌంటైన్కోని పొగుడుతారు. నెక్స్ట్ స్కై అతని డిష్ని జడ్జెస్కి ఇవ్వకుండా తీసుకువెళ్ళి అతని నాన్నకిస్తాడు. మౌంటైన్కో 7 దగ్గర స్కైని వదిలేసి వెళ్ళడానికి ముందు ఆఖరిగా చేసిన నూడిల్స్ని స్కై ఇప్పుడు కుక్ చేశాడు. అదే అతను ఆఖరిగా స్కైకి వండి పెట్టాడు. ఆ నూడిల్స్ని స్మెల్ చేసి నవ్వుతూ తినడం మొదలుపెట్టాడు.
స్కై అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మౌంటైన్కో అతన్ని పిలిచి వెల్ డన్ అన్నాడు. స్కై నవ్వుతూ ఆ కాంపిటీషన్ జరిగే చోటు నుంచి వెళ్ళిపోతాడు. మౌంటైన్కో అక్కడున్న ఎవరిని పట్టించుకోడు. అక్కడే కూర్చుని ఆ నూడిల్స్ని సంతోషంగా తింటాడు. అక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత జరిగినట్టు చూపిస్తారు. స్టెల్లార్ రెస్టారెంట్ని క్లోజ్ చేసేశారు. 7 రెస్టారెంట్ ఎప్పటిలానే చాలా బిజీగా నడుస్తుంది. పాల్ కూడా ఇప్పుడు 7 రెస్టారెంట్లోనే పనిచేస్తున్నాడు. అంకుల్ 7 అందరినీ పిలిచి 7 రెస్టారెంట్ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ప్రజలకి నచ్చిన టేస్ట్ అయిన ఫుడ్ని తక్కువ ధరలో ఇవ్వడమే వాళ్ళ గోల్ అని చెప్తారు. అండ్ అక్కడితో అలా ఈ సినిమా అయిపోయింది.